అలాగా మీరు మోసపోకండి అండ్ ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి. ఈ స్పేసర్కి నేను సెట్ చేయడానికి కూడా నేను ఛార్జ్ ఏం చేయలేదు. అండ్ లొకేషన్కి వెళ్ళి సెట్ చేసిన తర్వాత కస్టమర్కి మరీ చెప్పాను, స్పేసర్ జాగ్రత్త అండి, సేఫ్గా రిటర్న్ ఇవ్వండి అని చెప్పి. స్పేసర్కి ఏమైనా సరే మీరే రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాను. సరే అండి, ఈవెంట్ కంప్లీట్ అవ్వగానే ఇస్తామని చెప్పారు కస్టమర్. సో తీరా మేము స్పేసర్ రిటర్న్ తీసుకోవడానికి వెళ్తే స్పేసర్కి క్యాప్ లేకుండా ఇచ్చారు. క్యాప్ మిస్ అయిందని చెప్పకుండా మీరు క్యాప్ ఇవ్వలేదండి, మాకు ఇదే వచ్చిందని చెప్పారు. సో నా దగ్గర వీడియో ఉందండి, చూపించమంటారా అంటే మళ్ళీ మీరు మా హడావుల్లో మేము ఉంటామండి, ముందే చెప్పాలి కదా, అలా ఎలా చేస్తారు మీరు అంటున్నారు. స్పేసర్ మీద క్యాప్ ఉంటుందని కూడా పర్టికులర్గా చెప్తారండి. కేక్ తీసేటప్పుడైనా తెలుస్తుంది కదా దాని మీద క్యాప్ ఉంటుందని, లేదంటే కేక్ ఎలా పెడతామండి. ఇక నేను కస్టమర్తో నాకు స్పేసర్ వద్దండి, మీరే ఉంచుకోండి, అమౌంట్ మాత్రం రిటర్న్ చేసేయండి స్పేసర్కి అని అంటే, లేదండి మాకు స్పేసర్ వద్దని చెప్పి వాదించారు. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు బాగా బుద్ధి వచ్చిందని చెప్పి నా స్పేసర్ నాకు పంపించేయండి, ఇంకా చేసేదేం లేదని చెప్పాను. కస్టమర్ స్పేసర్ని పంపించాడు వితౌట్ క్యాప్తో. అండ్ ఈ క్యాప్ లేని స్పేసర్ని నేను రొటేటింగ్ కేక్స్ మీద కానీ వేరే కేక్స్ మీద ఎలా యూజ్ చేయాలో నాకైతే అర్థం కాదు. అండ్ నేను చేసిన హ్యూజ్ మిస్టేక్ ఏంటంటే, నేను వాళ్ళని నమ్మి ముందుగా నేను స్పేసర్కి అమౌంట్ వేయించుకోకుండా నేను స్పేసర్ని అక్కడ వదిలేసి రావడమే పెద్ద మిస్టేక్ అనిపించింది నాకు. సో నాలాగా మీరు ఎవరు ఇలాంటి మిస్టేక్స్ చేసి ఇంకా లాస్లోకి వెళ్ళకండి. ఈ కేక్ లో వాళ్ళు చెప్పిన కస్టమైజేషన్ కి నేను చార్జ్ చేసిన దానికి అసలు సంబంధమే లేదు. అసలు టాప్ లో ఉన్న చిన్న లీవ్స్ ఫాండెన్స్ చేయాలంటే చాలా సేపు పట్టింది వితౌట్ కటర్ తో షేప్స్ రావడానికి. ఆ వర్క్ కూడా నేను ఎక్స్ట్రా చార్జ్ చేయలేదు. చాలా హార్డ్ వర్క్ చేశాను, బట్ లాస్ట్ లో గ్రాటిట్యూడ్ కి బదులు హ్యూజ్ లాస్ వచ్చింది.